టీమిండియా ఇక ఇంటికి వెళ్ళిపోయినట్టేనా? లేకపోతే ఇంకా 2 మ్యాచ్‌లున్నాయి. ఆ 2 మ్యాచ్‌లో గెలిస్తే సెమీస్‌కి వెళ్తుందా? ఒకవేళ 2 మ్యాచ్‌లు గెలిసినా, జింబాబ్వే తోటి, వెస్ట్ ఇండీస్ తోటి గెలిచినా, ఇప్పటికే సౌత్ ఆఫ్రికా, వెస్ట్ ఇండీస్ మంచి రన్ రేట్ తోటున్నాయి. ఏం జరగబోతుంది సార్? ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఎందుకంటే ఇప్పుడు ఇండియా ఒకటే మ్యాచ్ ఓడిపోయారు. గ్రూప్ స్టేజ్లో ఆడిన 4 మ్యాచ్లు గెలిచారు, బాగానే గెలిచారు. అంత బ్రహ్మాండంగా డామినేట్ చేయకపోయినా ఇండియా మీరు అన్నట్టుగా ఫేవరెట్ ట్యాగ్కి తగినట్టుగా దే పర్ఫార్మ్డ్ వెల్. అయితే ఒక్క మ్యాచ్లో దారుణంగా ఓడిపోయి వన్ బ్యాడ్ డే అనేది ఉంటుంది ఏ టీంకైనా. ఒకరోజు కలిసి రాకపోవడం అనేది ఉంటుంది. అది జరిగింది. దాన్ని బట్టి మనం పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. బట్ రోడ్ అహెడ్ ఈజ్ వెరీ వెరీ టఫ్. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మనం 2 మ్యాచ్లు గెలవాలి. 2 మ్యాచ్లే కాదు. సో ఇక్కడి నుంచి మనకి అన్ని నాకౌటే. సో ఈ 2 సూపర్ 8 మ్యాచ్లు గెలవాలి. తర్వాత సెమీఫైనల్, ఫైనల్ అయితే అవి. సో 4 నాకౌట్ మ్యాచెస్ ఉన్నాయి. 4 ఒకటి ఓడిపోయినా కూడా వీఆర్ అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్. సో అందుకని చాలా చాలా ఇంపార్టెంట్ ఇండియాకి. బట్ ఏంటంటే మన టీంకి ఆ సత్తా ఉంది. మన టీంకి ఏంటంటే ఆ ఎక్విప్మెంట్, ఆ ఫైర్ పవర్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ రైట్ మనం పెద్దగా భయపడాల్సిన అవసరం ఏం లేదు. మనకి జింబాబ్వేని ఓడిస్తాం, వెస్టిండీస్ని జనరల్ టర్మ్స్లో మనం ఎప్పుడు కూడా ఓడిస్తూనే ఉంటాం. సౌత్ ఆఫ్రికా ఇస్ ఎ స్ట్రాంగ్ టీం, వాళ్ళ చేతిలో ఓడిపోయాం. అండ్ సౌత్ ఆఫ్రికా విన్స్ అగేన్స్ట్ జింబాబ్వే అండ్ వెస్టిండీస్ వాళ్ళ మ్యాచ్లో కూడా గెలిస్తే నెట్ రన్ రేట్తో ఇబ్బంది లేకుండా, నెట్ రన్ రేట్ అనే పాయింటే లేకుండా మనం డైరెక్ట్ ఏంటంటే మనకు అప్పుడు 4 పాయింట్లు ఉంటాయి మన గ్రూప్లో, వాళ్ళకి 6 పాయింట్లు ఉంటాయి. సో నెట్ రన్ రేటు ఇవన్నీ క్యాలిక్యులేటర్స్ ఇవన్నీ లేకుండా వీ కెన్ సేఫ్లీ గో ఇన్ టు ద సెమీస్. ఓకే. సౌత్ ఆఫ్రికా మిగిలిన 2 మ్యాచ్‌లు గెలిస్తే ఇండియాకి ఇంకా ఛాన్స్ ఉందంటారు. సౌత్ ఆఫ్రికా 2 మ్యాచ్లు గెలవాలి, మనం మన 2 మ్యాచ్లు గెలవాలి. సో ఇది ఈ సింపుల్ సినేరియో. అలా కాకుండా సౌత్ ఆఫ్రికా కనుక వెస్టిండీస్తో ఓడిపోయినా, జింబాబ్వేతో ఓడిపోయినా 3-way టై అవుతుంది. సో 3 మ్యాచ్లు ఇండియా, వెస్టిండీస్ అండ్ అవును. సౌత్ ఆఫ్రికా అప్పుడు మధ్య. రన్ రేట్ ప్రధాన పాత్ర అప్పుడు పోషిస్తుంది. నెట్ రన్ రేట్ ఎవరిది బాగుంటుంది ఏంటి అనేది. ఇండియాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఈ స్టేజ్లో సూపర్ 8లో లాస్ట్ మ్యాచ్ సండే రోజున మనం ఆడేది లాస్ట్ మ్యాచ్. సో అప్పటికే మీకు తెలుస్తుంది, అంటే మీరు ఎంత చేంజ్ చేస్తే, ఎన్ని రన్స్ చేస్తే ఎంత నెట్ రన్ రేట్ ఉంటే మీరు నెక్స్ట్ రౌండ్కి వెళ్తారనేది మీకు క్లియర్ ఐడియా ఉంటుంది, ఆ క్లారిటీ ఉంటుంది. సో ఆ అడ్వాంటేజ్ ఇండియాకు ఉంది. సో నథింగ్, మనం అంత భయపడాల్సిన అవసరం, అంతా అయిపోయింది ఇంకా ఇండియా వెళ్ళదు అని మనం నిరాశపడాల్సిన అవసరం లేదు. ఇంకా టోర్నమెంట్ ఈజ్ వైడ్ ఓపెన్. డెఫినెట్లీ వీ కెన్ క్వాలిఫై. ఫ్యాన్స్ నిరాశ చెందిరంటే ఏం చెప్తారు సార్? అంటే మీరు అన్నట్టుగా ఒక హైప్ క్రియేట్ అయింది. దాని ఏంటంటే ఇండియా లాస్ట్ వరల్డ్ కప్ మనం గెలిచాం, ఒక్క మ్యాచ్ ఓడిపోలేదు. T20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాము, ఒక్క మ్యాచ్ ఓడిపోలేదు. ఏషియా కప్ గెలిచాం, ఒక్క మ్యాచ్ ఓడిపోలేదు. తర్వాత ఈ 2 ఏళ్లుగా మనం T20 వరల్డ్ కప్ గెలిచిన దగ్గర నుంచి 2 ఏళ్లలో మనం చూస్తే బయలెటరల్స్ అన్ని సిరీస్లు గెలిచాం. ఒకటి కూడా ఏదో 1 or 2 మ్యాచెస్ అడపాదడప చాలా రేర్ అకేషన్స్లో ఒక మ్యాచ్ ఓడిపోయి. సో మన టీంకి ఒక ఇన్విన్సిబుల్ టీమ్గా ఒక ఇమేజ్ వచ్చింది. సో దట్ హ్యాస్ బిన్ డెంటెడ్ బై డిఫీట్. అది కూడా హ్యూజ్ డిఫీట్, 76 రన్స్ తేడాతో ఓడిపోయాం. దానివల్ల మనకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. బట్ ఇలాంటి క్రికెట్లో ఇట్ ఈస్ నార్మల్. ఈ ఫార్మాట్లో ఏంటంటే ఎవ్రీ బాల్ ఈజ్ అన్ ఈవెంట్. ప్రతి బాల్ కూడా ఇంపార్టెంట్. ఒక ఓవర్తో మ్యాచ్ ఫలితం తారుమారైపోతుంది. ఒక బ్యాట్స్మెన్ ఒక ఓవర్లో ఒక 10 రన్స్ 15 రన్స్ ఎక్స్ట్రా కొట్టేసాడంటే, అలాగే ఒక ఓవర్లో బౌలర్ ఒక 2-3 వికెట్లు తీసాడంటే మ్యాచ్ కాంప్లెక్షన్ కంప్లీట్ చేంజ్ అయిపోయి గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోవడం అలాంటివి జరుగుతాయి. సో అందుకని ఈ ఫార్మాట్ ఏంటి చిన్నది, 20 ఓవర్స్ కాబట్టి ఇక్కడ ఛాన్స్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువ. కాబట్టి మనం అంత వరి చేయాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ ఇండియా ఇప్పటి నుంచి మన వాళ్ళు జాగ్రత్తగా ఆడుతూ కొన్ని తప్పులు చేశారు. ఆ తప్పులు తెలుసుకొని మన అప్రోచ్ మార్చుకొని బెటర్గా ఆడితే ఐ థింక్ వీ కెన్ స్టిల్ విన్ దిస్ టోర్నమెంట్.